క్రీడా రంగంలో అద్భుతంగా రాణించి దేశం ఖ్యాతిని పెంచిన క్రీడాకారులకు కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పద్మ పురస్కారాలను దక్కించుకున్న క్రీడాకారుల్లో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. హిట్ మ్యాన్ ను కేంద్రం పద్మశ్రీతో గౌరవించింది. భారత జట్టు తరపున క్రికెట్ లో రోహిత్ అద్భుతాలు చేశాడు. ప్లేయర్ గా, కెప్టెన్ గా తనదైన ముద్ర వేశాడు. ఏళ్లుగా టీమిండియాకు సేవలందిస్తున్నాడు. కెప్టెన్ గా 2 ఐసీసీ ట్రోఫీలు అందుకున్నాడు. 2024లో భారత జట్టును T20 వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా నిలబెట్టాడు. 2023లోనూ టీమిండియాను విన్నింగ్ ట్రాక్ పై పరుగులు పెట్టించాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుండి నడిపించాడు. బ్యాటర్ గా పరుగుల మూత మోగించాడు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీలోనూ హిట్ మ్యాన్ రాణించాడు. కెప్టెన్ గా మరో లెవెల్ చూపించాడు. అరబ్ గడ్డ మీద జరిగిన టోర్నీలో టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. T20లు, టెస్టులకు ఆల్రెడీ గుడ్ బై చెప్పేశాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడటమే టార్గెట్ గా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. భారత్ తరపున క్రికెట్ లో అందిస్తున్న సేవలకు గాను కేంద్రం ఇప్పుడు అవార్డుతో గౌరవించింది. మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను కూడా పద్మశ్రీ అవార్డు వరించింది. హర్మన్ కూడా మహిళల క్రికెట్ లో ప్రత్యేకమైన ముద్ర వేస్తోంది. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టును అద్భుతంగా నడిపించింది. టోర్నీ ఆరంభంలో వరుసగా పరాజయాలు ఎదురైనా ఒత్తిడికి లోనవ్వకుండా జట్టును లీడ్ చేసింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించడంలో కీలకంగా నిలిచింది. భారత్ కు తొలిసారి మహిళల వరల్డ్ కప్ ను అందించింది. మాజీ రెజ్లింగ్ కోచ్ వ్లాదిమిర్, పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన హై జంపర్ ప్రవీణ్ కుమార్ కు కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ సవితా పూనియాకు పద్మశ్రీ అవార్డు దక్కింది. క్రీడా రంగానికి సేవలందించిన బల్దేవ్ సింగ్, భగవంత్ దాస్ రైక్వార్, కె పజనివేలు కూడా పద్మశ్రీ అవార్డులను సొంతం చేసుకున్నారు. టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృత్ రాజ్ కు 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ వరించింది. విజయ్ అమృత్ రాజ్ 1983లో పద్మశ్రీ అవార్డును, 1974లో అర్జున అవార్డును అందుకున్నారు.